హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్కి సంబంధించి వాటర్లో ఒక వీడియోలో అంటే సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే ఏంటి, హార్డ్నెస్ ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయి, 2 types, టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. టెంపరీ హార్డ్నెస్ది ఒక వీడియో చేసి పెట్టాను నాన్న. దీనిలో పర్మనెంట్ హార్డ్నెస్ ఎందుకు వస్తుంది, పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవల్స్ ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి. ఎందుకు పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది? డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు presence of chlorides, sulfates of కాల్షియం అండ్ మెగ్నీషియం. 2 marks క్వశ్చన్స్ ఇవన్నీ. నేను ఒక వీడియోలో హార్డ్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, ఎందుకు హార్డ్నెస్ వస్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయి, దానిలో 2 typesలో ఒక మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సెకండ్ మెథడ్ ఇది. సో ఇక్కడ పర్మనెంట్ హార్డ్నెస్ రావడానికి రీజన్ ఏంటట, CaCl2, CaSO4 లేదా MgCl2, MgSO4 ఈ సాల్ట్లు ఉంటే పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వస్తుందట. సో వాట్ ఆర్ ద రిమూవల్స్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటే టెంపరీ హార్డ్నెస్ కంటే కొంచెం మనం మోర్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. అంటే ఎక్కువ అంటే స్ట్రాంగ్ సాల్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసివేయడానికి కొంచెం కష్టపడాలి. చూడండి ఇక్కడ. సో రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ 3 types ఉన్నాయి నాన్న. చాలా 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 ఇంపార్టెంట్. మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం చదువుకునే వాళ్ళైతే చాలా ఇంపార్టెంట్. ఎక్కువ టాపిక్స్ అంటే వాటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, D2O 4 టాపిక్స్ ఉంటాయి, మాలిక్యులర్ హైడ్రేట్స్. సో ఇక్కడ ఈ 4-5 టాపిక్స్ బాగా చదువుకున్నాము అంటే మాత్రం చక్కగా ఈ చాప్టర్లో నుంచి వచ్చేటువంటి షార్ట్ ఆన్సర్ బాగా రాయగలుగుతారు మీరు. ఓకేనా. సో నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఈ నవంబర్ మంత్ అండ్ డిసెంబర్ మంత్ మొత్తం కూడా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్లో ఉన్నటువంటి ఎప్పుడైనా మనకి ఏ చిన్న టాపిక్ అర్థం కాకపోయినా, మనకు డౌట్ ఉన్నా, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ కావాలి అంటే చక్కగా అన్నీ ఉంటాయి మీకు. డిసెంబర్ మంత్ ఎండింగ్ కల్లా జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ప్రతి మీ డౌట్స్ అన్నీ కాన్సెప్ట్కి సంబంధించినవి క్లారిఫై అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మీ ఐపీ ఎగ్జామ్స్ అయిపోయేటప్పటికల్లా, అంటే అక్కడి నుంచి జనవరి నుంచి అప్ టు ఏప్రిల్ వరకు, ఏప్రిల్ అండ్ మే వరకు ఆ 4-5 monthsలో కంప్లీట్గా నీట్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మోడల్స్ కావాలి, కొంచెం కష్టంగా ఉండే మోడల్స్, అక్కడ ఏ కాన్సెప్ట్ ప్రకారం మనం ఆ బిట్లు చేసుకోగలుగుతాము, వాటి ఫార్ములాస్ ఏంటి, టాపిక్స్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ జూనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు ఆబ్జెక్టివ్కి ఉపయోగపడే బిట్స్ పెట్టాలనుకోండి. దానిలో ఏం చేస్తాము, క్వాలిటేటివ్ ఎనాలిసిస్, క్వాంటిటేటివ్ ఎనాలిసిస్, ఎలక్ట్రాన్ మైగ్రేషన్స్, IUPAC నేమ్స్, ఇలా ఇవన్నీ కలిపి జూనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆబ్జెక్టివ్ మోడల్స్ అని పెట్టేసేసి మొత్తం ఒకే ప్లేలిస్ట్లో పెడతాము. సో ఇప్పుడు మీరు జూనియర్ ఇంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఏ బిట్లు, ఏ మోడల్స్ కావాలన్నా, మీకు ఏమైనా ఫార్ములాస్ కావాలన్నా దానిలో ఉంటాయి. ఓకేనా. సే అలా ఇప్పుడు మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకున్నాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఎన్ని 5 to 6 ఫార్ములాస్ ఉన్నాయనుకోండి. ప్రతి ఫార్ములాకి అంటే ఆ ఫార్ములా ఎలా వేసుకోవాలి, ఆ ఫార్ములా మీద ఒక 5-6 బిట్లు, క్వశ్చన్స్కి వాటికి ఆన్సర్స్, అలా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మొత్తం ఒకే ప్లేలిస్ట్లో. ఇవన్నీ పెట్టడానికి నాకు టైం పడుతుంది. ఈ ఏవైతే జూనియర్ సీనియర్కి సంబంధించినటువంటి ఈ మొత్తం అయిపోతాయో, అయిపోయిన తర్వాత మీకు జనవరి నుంచి కాన్సెప్ట్, ఎందుకంటే మెయిన్స్ కూడా అప్పుడే ఉంటుంది కాబట్టి అప్పటికి డెఫినెట్గా జనవరి మీరు మెయిన్స్ ఎగ్జామ్కి రాయడానికి, జనవరి ఆర్ ఫిబ్రవరి అంటే అన్నీ జనవరి మంత్లో పెట్టలేం కదా,
సో మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయో ముందు జనవరిలో పెట్టేస్తాను అది. సో అందుకని మీ వీడియోలు మాత్రం నచ్చితే మాత్రం డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి, ఓకేనా. చూడండి, రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆన్ 3 types. So first one is the Colgan method. మనకి 2 మార్క్స్లో కూడా అడుగుతూ ఉంటాడు, ఆబ్జెక్టివ్లు అడుగుతూ ఉంటాడు. విచ్ వన్ ఈజ్ ద కాల్గాన్ లేదా వాట్ ఈజ్ కాల్గాన్ అంటాడు. సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ అని రాసి ఫార్ములా రాస్తే చాలు. కాల్గాన్ ఈజ్ ద sodium hexametaphosphate. సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ఫార్ములా ఏంటన్నా Na6P6O18. ఇది నాన్న సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ఫార్ములా. దీన్ని మనం కాల్గాన్ అంటున్నాం. సో ఇక్కడ సింపుల్ చిన్న టాపిక్స్. ఇప్పుడు మనం ఏదైనా లాంగ్ ఆన్సర్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అలాంటి వాటిలో అయితే ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అంటే త్వరగా ఈజీగా నేర్చుకుంటాం. ప్రాపర్టీస్ అంటే ఒక 5-6 ఉంటాయి ఈక్వేషన్స్. థియరీ పార్ట్ ప్రతి వీడియోలో చెప్తున్నాను, వింటున్నప్పుడు నిజంగా మీకు ఆ వీడియో వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అని అనుకుంటే మాత్రం రాసుకుంటూ వినండి, లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీరు ఇది చూసి నేర్చుకోవటం వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అని తెలుస్తుంది. మనకి యూజ్ అవుతుంది అన్నప్పుడు మనం 10 మందికి చెప్తాం, ఓకేనా. కాబట్టి రాసుకుంటూ వినండి నాన్న, థియరీ పార్ట్ కదా. కాల్గాన్ ఈజ్ ద సోడియం హెక్సామెటాఫాస్ఫేట్. ఏం చేస్తాం ఇక్కడ, హాట్ వాటర్ ఈజ్ పాస్డ్ త్రూ ద Colgan. The following changes will be takes place in hot water. సింపుల్ అంతే. ఏ చేంజెస్ వస్తాయి మనం ఇక్కడ చూపిస్తాం. సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ఈజ్ ద కాల్గాన్. నన్ను ఇక్కడ ఈ కాల్గాన్ మెథడ్లో ఓన్లీ క్యాటయాన్స్ మాత్రమే రిమూవ్ చేయబడతాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ దిస్ మెథడ్ రిమూవల్ ఆఫ్ ఓన్లీ క్యాటయాన్, రిమూవల్ ఆఫ్ ఓన్లీ క్యాటయాన్స్. ఎవరైనా అర్థం కావట్లేదు క్యాటయాన్ యానయాన్ ఏంటి అని అనుకుంటారేమో, చూసుకున్నాను ఇక్కడ మనకి ఇక్కడ ఉండేవేంటి, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ అన్నాం. అంటే ఇప్పుడు కాల్షియం క్లోరైడ్ లేదా మెగ్నీషియం క్లోరైడ్ అంటే Mg+2+2Cl-, ఇవి రిమూవ్ చేయబడుతున్నాయి ఈ మెథడ్స్లో. అలాగే మెగ్నీషియం సల్ఫేట్ Mg+2+SO4-2. క్యాటయాన్ అంటే ఇది నాన్న, ఇవి యానయాన్స్. ఇక్కడేనండి Ca+2 2Cl-, Ca+2 SO4-2, ఇవి మాత్రమే రిమూవ్ చేయబడతాయి ఇక్కడ. సో జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక్కడ ఏ చేంజెస్ వస్తాయి నేను ఇది తీసుకుంటున్నాను. ఫస్ట్ Na6P6O18ని అయాన్గా మార్చాలి. అప్పుడే కదా యానయాన్గా మారిస్తే క్యాటయాన్ అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది. అంటే ఇలా Na4P6O18 2- +2Na+. ఏం లేదు నాన్న, ఇక్కడ 2 Na బయటకు వెళ్ళిపోయింది. 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది యానయాన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్యాటయాన్ అట్రాక్ట్ చేసుకోవటం ఈజీ, సాల్ట్ని. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే రియాక్షన్ కంటిన్యూ చేస్తున్నాను, దీనే తీసుకోండి. ఇక్కడ ఏం లేదు, దీనిలో నుంచి 2 సోడియంలు బయటికి తీసేసి యానయాన్గా మార్చుకున్నాము. ఈ యానయాన్ సో సాల్ట్లో ఉన్న క్యాటయాన్ అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి యానయాన్గా మార్చి ఇప్పుడు దీన్నే తీసుకుంటున్నాం. Na4P6O18. ఇప్పుడు మనం హాట్ వాటర్ పాస్ చేస్తున్నాం. ఏంటి హాట్ వాటర్ అన్నప్పుడు ఏదైనా కాల్షియం ఆర్ మెగ్నీషియం. నేను ఇక్కడ Ca+2 అని రాస్తున్నాను, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. Ca+2 రాయొచ్చు లేదా Mg+2 అయినా రాసుకోవచ్చు. నేను Ca తీసుకున్నాను, ఈ రెండిట్లో ఏదైనా అన్నాను కాబట్టి
Na2 M calcium Ca P6O18. అగైన్ 2 సోడియం వెళ్ళిపోయినాయి, అందుకే 2 మైనస్ అని వచ్చింది చూడండి. ప్లస్ 2Na+. ఇప్పుడు ఈ రెండింటిని తీసేసుకుంటే ఇక్కడ ఛార్జ్ ఉండేది కాదు, మళ్ళీ 2 సోడియంలు వెళ్ళిపోయాయి కాబట్టి 2Na+. సో ఎప్పటి వరకు జరుగుతుందమ్మా ఇట్లా? కాల్షియం వెళ్ళిపోయింది చూడండి, మీకు కొన్ని బుక్స్లో ఇలా ఇస్తాడమ్మా, M+2 అనేసి. M+2 అంటే Ca అవ్వచ్చు, మెగ్నీషియం అవ్వచ్చు అంటాడు. సో మీరు ఇక్కడ M+2 అయినా రాసుకోవచ్చు, Ca+2 అయినా రాసుకోవచ్చు, చెక్ చేసుకోండి. సో ఎప్పటి వరకు జరుగుతుందండి ఇలాగా? ఉన్న క్యాటయాన్స్ అన్నీ రిమూవ్ అయ్యే వరకు జరుగుతుంది. ఒకవేళ సోడియంలు అయిపోతే ఏం చేస్తాము? బ్రైన్ NaCl సొల్యూషన్తో మళ్ళీ రీజనరేట్ చేసుకుంటాం, మనకు కావాల్సిన సోడియం ఎంతో అంతవరకు. సో ఇది ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది, రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే టిల్ కంప్లీట్ క్యాటయాన్స్ విల్ బి రిమూవ్డ్. అవన్నీ రిమూవ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ దీనిలో సోడియం అయిపోతే బ్రైన్ సొల్యూషన్తో మళ్ళీ ట్రీట్ చేసి రీజనరేట్ చేసుకుంటాం. ఇది నాన్న కాల్గన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. కాల్గన్ మెథడ్ తర్వాత సెకండ్ వన్, గ్యాన్ పర్మ్యూటెడ్ ప్రాసెస్. నన్ను ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పర్మ్యూటెడ్ని. పర్మ్యూటెడ్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ జియోలైట్. ఒక ట్యూబ్ మనం తయారు చేసుకున్న ట్యూబ్. ఆ ట్యూబ్ దేంతో తయారు చేస్తున్నాము అంటే sodium aluminum orthosilicates. Permuted is the artificial జియోలైట్. అంటే మనం ఒక ఏమంటారు, గ్లాస్ లేదా ప్లాస్టిక్ లాంటి ఒక ట్యూబ్, ఆర్టిఫిషియల్ ట్యూబ్, జియోలైట్స్. సో ఇక్కడ దేంతో చేశారు? పర్మ్యూటెడ్ ఈజ్ ఆర్టిఫిషియల్ జియోలైట్. ఇట్ ఈస్ ద పర్మ్యూటెడ్ అంటే ఏంటి అంటే సోడియం. ఈ జియోలైట్ అన్నాం కదా, దేంతో తయారు చేస్తున్నాం? అల్యూమినియం, ఆర్థో సిలికేట్స్. సో ఫార్ములా నాన్న Na2 Al2 Si2 O8 X మోల్స్ ఆఫ్ వాటర్. ఇది నాన్న దీంతో తయారు చేశారు, దాని జియోలైట్ అంటున్నాం. సోడియం అల్యూమినియం ఆర్థో సిలికేట్స్. ఫార్ములా అడిగితే ఆబ్జెక్టివ్లో కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ హార్డ్ వాటర్ని ట్యూబ్ ద్వారా పాస్ చేస్తున్నాము. దానిలో ఉన్నటువంటి క్యాటయాన్స్ని మాత్రమే ఇక్కడ ఉన్న సోడియం రిమూవ్ చేయగలుగుతుంది. ఇది మొత్తం కూడా మనకు అసలు అవసరం లేదు, దీనికి సపోర్ట్ చేసేటువంటి కెమికల్స్. ఓకే, సో అందుకని నేను ఇక్కడ ఏం రాస్తున్నానో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి Al2 Si2 O8 X మోల్స్ ఆఫ్ వాటర్ని ఇక్కడ రాస్తున్నాను. Al2 Si2 O8 ఈ X మోల్స్ ఆఫ్ వాటర్ అని రాసుకుంటున్నాం కదా, లేదా Al2 Si2 O8 అని. సరే, ఈ మొత్తాన్ని ఇంకా ఈక్వల్ టు Z అందాం. Z. సో అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఇదేమి రీప్లేస్ చేయదు క్యాటయాన్స్ని, ఇది మాత్రమే చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు కదా మనం. ఈ మొత్తాన్ని NaZ అని రాసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనకి ఇది అర్థం కావాలి. మనకి రీప్లేస్ చేసేది ఇది ఒక్కటే కాబట్టి ఈ మొత్తాన్ని మనం మొత్తం రాయకుండా ఎక్సో జడ్డో అనుకుంటున్నాం కాబట్టి NaX NaZ ఏదో అనుకోవాలి. నువ్వు X అనుకుంటే X, Z Z. సో హాట్ వాటర్ ఈజ్ passed through the జియోలైట్ లేదా పర్మ్యూటెడ్. జియోలైట్ ఆర్ పర్మ్యూటెడ్.
The following reactions will be takes place. The following reactions will be takes place. సింపుల్ అని ఒకటే క్వశ్చన్, చక్కగా ఈజీగా అర్థమవుతుంది. మీరు హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్లో ఉన్న టాపిక్ చిన్నవే, కష్టం అనుకొని వదిలేయద్దు. చదివితే ఒకసారి కాకపోతే ఇంకోసారి అర్థమవుతుంది. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, రాకుండా ఉండదు. ఓరల్ డ్రిల్లింగ్ చేయండి, చదువుకుంటూ రాయండి, వింటూ రాయండి. ఫస్ట్ టైం కష్టం అనిపిస్తుంది, కానీ 2-3 సార్లు రాస్తే ఈజీగా అనిపిస్తుంది. ఎగ్జామ్ అప్పటికి ఇంకా చాలా చాలా పర్ఫెక్ట్ అవుతారు. రాదు అనుకుంటే అప్పటికి రాదు, నేర్చుకుంటూ ఉంటే వస్తుంది కదా. అదే ఇప్పుడు మనం ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్టువల్గా బాగా నేర్చుకుంటే ఇప్పుడు నేర్చుకున్న ఈ ఐపీకి సంబంధించిన సగం సబ్జెక్ట్ అయినా సరే మీకు ఆబ్జెక్టివ్కి హెల్ప్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఆబ్జెక్టివ్కి సపరేట్గా నేర్చుకోవచ్చు. అసలు మన పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ వస్తే ఆబ్జెక్టివ్ అనేది 70% మీరే చేయగలుగుతారు. అది చేసేది ఏదైనా సరే శ్రద్ధగా చేయండి. ఆ వినే కొంచెం సేపు శ్రద్ధగా వినండి, ఓకేనా. చూడండి, నేను NaZ అంటున్నానమ్మా, NaZ. సో ఇప్పుడు దీనిలోకి నేనేం చేస్తున్నాను, Ca+2 హార్డ్ వాటర్ది. క్యాటయాన్స్ మాత్రమే రిమూవ్ చేయబడతాయి కాబట్టి Ca+2 రాశాను. సో అప్పుడు ఏమొస్తుంది, ENA దీన్ని రిమూవ్ చేస్తుంది కదా. చూడండి, ఈ సోడియం ప్లేస్లో వచ్చేస్తుంది, అంటే దీని ప్లేస్లోకి దీన్ని తీసుకొచ్చేసి దాన్ని బయటికి పంపించేస్తాను. సో CaZ2 NaZ ప్లస్ 2 moles ఆఫ్ Na బయటకు వెళ్ళిపోయింది. 2 NAలు వెళ్ళిపోయాయి. CaZ. మీరు మెగ్నీషియం తీసుకోండి, NaZ plus Mg+2 gives rise Mgz2 plus 2 moles of ions. ఇక్కడ ఏం లేదన్న, దీని ప్లేస్లో ఇది వస్తుంది. సోడియం అంటే ఇక్కడ బయటికి వెళ్ళిపోయింది, దీని ప్లేస్లో ఇది వచ్చింది అంటే ఇంప్యూరిటీస్ బయటికి పంపించేసింది అన్నట్టు. సో ఇవేంటి, పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవల్. సో ఇంకొకటి ఉంది నాన్న, అంటే కాల్గన్ అయాన్ ఎక్స్చేంజ్, తర్వాత గ్యాన్ పర్మ్యూటెడ్, తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. కొంచెం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకుందాం నాన్న. మరీ అంతా ఒకే దగ్గర అంటే మీరు అర్థమవుతుందో లేదో లైన్గా ఏమేమి చదువుకుంటున్నామో చెక్ చేసుకుంటూ చూడండి, ఓకేనా. చూడండి, థర్డ్ మెథడ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే ఇప్పుడు నేను ఈ వీడియోలో 2 పెడుతున్నాను. మరీ లెంగ్దీ అయిపోతే సగం చూసి మీరు మధ్యలో అంతా వదిలేసుకున్నారనుకోండి, మీకు ఏం కావాలనుకుంటున్నారు అదంతా మిస్ అవుతుంది. కాబట్టి టెంపరీ హార్డ్నెస్ అనేది ఒక వీడియో, పర్మనెంట్ హార్డ్నెస్లో కాల్గన్ గ్యాన్ పర్మ్యూటెడ్, ఈ 2 ఒక సపరేట్గా పెడుతున్నాను. థర్డ్ది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో అంటే ఎందుకంటే మొత్తం ఒకే దానిలో అనేటప్పటికీ మళ్ళీ మీరు సగం చూసి లెంగ్దీగా ఉంది కదా అని చెప్పేసి స్కిప్ చేసుకుంటూ చూస్తారేమని 2 పెట్టేసి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని సపరేట్గా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వీడియోలో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది ఉంటుంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.